కొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. ఏ వేలువలే అడగకుండా ఉండాలని స్టెఫెను కొత్త నిబంధనలో నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. నీ రక్తమే ప్రతిసారి తాగుతే క్షమించమని యేసుడే అడుగుతాడు. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. అందరికీ వందనాలు. చక్కటి పాట పాడిన వినిపించినటువంటి గునుపూడి క్రీస్తు సంఘం నుంచి వచ్చినటువంటి సోదరులకి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. ఈ సమయంలో మన గురుమండల అధ్యక్షులు రైట్ రెవరెండ్ డి మేషక్ సతీష్ కుమార్ అయ్య గారు ఈ మీటింగ్స్ను ఉద్దేశించి కొద్ది నిమిషాలు లేఖన భాగాలని మనకు అందించడానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చక్కగా పాట పాడి ఆ పాటల్లో ఉన్న మధురమైన ఉద్దేశం ప్రభువుని మహిమపరిచారు. కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సువార్త మహాసభలు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు వివరించబడటానికి, మనం అది గ్రహించటానికి ఇక్కడ కూర్చొని ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమమునకు విచ్చేసిన సేవకులు, అలాగే చాలామంది సంఘ సభ్యులు, పురుషులు, స్త్రీలు, యవ్వనస్తులు, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువు పేరిట వందనములు తెలియచేస్తున్నాను. మీకు కలిగిన ఆసక్తిని బట్టి, దేవుణ్ణి మీరు మహిమపరిచే ఆ మనస్సును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువునకు ఆ మహిమను ప్రకటిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మన అదనపు సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ఏజే అబ్షాలోం రాజు గారు, అలాగే మన సంఘ సిఆర్ గారు కరుణాకర్ గారికి, అలాగే మన సంఘ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, సంఘ పెద్దలు, అలాగే స్త్రీల సమాజం, యవ్వనస్తులు, సండే స్కూల్ ఉపాధ్యాయులు బృందం అంతటికి కూడా నేను ప్రభువు నామమున శుభములను తెలియచేస్తున్నాను. ప్రసంగం కాదు కానీ నా బాధ్యత ప్రోగ్రామ్ షీట్లో ఉన్నది. అధ్యక్షుల తొలి పలుకులు. దేవుని సందేశం విత్తటానికి మన మధ్యకు సహోదరులు పి సునీల్ కుమార్ గారు ఆరాధన శుభవార్త ఛానల్స్లో దేవుని సందేశాన్ని అందిస్తూ అనేకకు వెళ్ళి దేవుని నామాన్ని ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు యొక్క త్రోవలో నడిపిస్తున్న పరిచారకులు మన మధ్యకు వరంగల్ నుండి విచ్చేశారు.
ఈరోజు దేవుని సందేశాన్ని సహోదరులు అందిస్తారు. కనుక ఇది కేవలం నా ప్రారంభ మాటలు మాత్రమే అని నేను శ్రోతలందరికీ, ఆహ్వానితులందరికీ కూడా తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సందేశం అందించటానికి ఏర్పాటు చేయబడిన పరిచారకులు మన మధ్యకు విచ్చేశారు. సహోదరులు పి సునీల్ కుమార్ గారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి అయ్యగారిని వేదిక మీదకు ఆహ్వానిద్దాం. అయ్యగారిని ఈ సమయంలో మన మధ్యకు విచ్చేసినటువంటి వరంగల్ నుంచి చేసినటువంటి పి సునీల్ కుమార్ అయ్య గారిని గౌరవార్థం మన గురుమండల అధ్యక్షులు రైట్ రెవరెండ్ డి సతీష్ కుమార్ అయ్య గారు, అలాగే ఎన్జే అప్షలం రాజయ్య గారు, రెవరెండ్ ఎన్జే అప్షలం రాజయ్య గారు కూడా బొకేతో వారిని గౌరవించి సంస్కరించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. ప్రేమతో చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా దైవ సేవకులు ఉన్నారండి. ఈ సభలను ఏర్పాటు చేసిన ఎరిచెర్ల అబ్రహాం గారు దంపతులు, అలాగే శ్రీ ఆలమూరి ప్రభాకర్ రావు గారు దంపతులను అభినందిస్తున్నాను. చాలా భారమైనటువంటి బాధ్యత. దేవుని సువార్త అందించబడాలి. పరిచారకులకు దేవుడిచ్చిన ఆత్మ సునీల్ కుమార్ గారిని దేవుడు ఆయన ఎన్నిక చేసుకొని ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ నడుపుదలలో అనేకమైన సంగతులను వారు విత్తుతుండగా మనం ఆధ్యాత్మికంగా బలపరచబడి సాతాన్ని ఓడించేటటువంటి శక్తిమంతులుగా దీవించబడాలని ఆశ ఈ కుటుంబాలకు. అందుకే వారిని ఆహ్వానించి వారి ద్వారా దేవుడు అందించేటటువంటి సందేశం మన జీవితాలకు, మన సంఘములకు ఆత్మ సంబంధమైన దీవెనగా ఉండాలని ఈ కుటుంబాలు ఒక ప్రేమపూర్వకమైన, ఒక భారమైనటువంటి బాధ్యత. వారు ముందుకు వచ్చి వారు చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి అనేకమైన దీవెనలు, ఆత్మ సంబంధమైనటువంటి మేళ్ళు, భూ సంబంధమైన కృపలతో ఈ కుటుంబాలను దేవుడు ఈ నా పలుకులను ముగిస్తున్నాను. ఈ సమయంలో దేవుని సందేశం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ఈ సమయంలో మన సంఘ విమెన్ సమాజ్ ప్రెసిడెంట్ గారు చిన్న ప్రార్థన, దేవుని సందేశం కొరకు వారు ప్రార్థన చేస్తారు. అనంతరం అయ్యగారు సునీల్ కుమార్ గారు దేవుని సందేశాన్ని అందిస్తారు. అయ్యగారికి ప్రేమపూర్వకంగా సమయాన్ని ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు దేవా. గడిచిన ఉదయకాలం నుంచి నాయన ఈ రాత్రికాల సమయం వరకు
నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవా ఇదిగో నాయన ఈ ప్రాంగణంలో అయా నాయన రక్షణ సువార్త మహాసభలలో మేమందరం పాల్గొని ప్రభా నీ దివ్య వాక్కులు వినడానికి దేవా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు. అయా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నావు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా నాయన ముందుగా నాయన తుది పలుకులు పలికిన అయ్యగారిని బట్టి మీకే స్తుతులు తండ్రి. అయా ఇప్పుడు నాయన ప్రభా వాక్యాన్ని విత్తుచూ ఉండగా నాయన మీ యొక్క జ్ఞానముతో నింపండి తండ్రి. ఏ వాక్యం మాకు అవసరం వాక్యం అందింపజేసి అయా వినగల చెవులు గ్రహించే మనసులు మాకు దయచేసి అయా నాయన అయ్యగారిని మీ సిలువ చాటున మరుగుపరిచి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసేపు నీ నామమున బహుమిక్కిలి వినయపూర్వకంగా ప్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో అయ్యగారు దేవుని సందేశాన్ని అందించాల్సిందిగా అయ్యగారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2 దినముల సభలలోనైనా ఈ మొదటి దినం వాతావరణాన్ని అనుకూలపరిచి నీకు ప్రియమైన పిల్లలను నాయన నీ సన్నిధిలో కూర్చోబెట్టి మీరు ఏదో మాట్లాడబోతున్నారు అని నాయన ఆశతో ఎదురు చూస్తున్న నీ పిల్లలతో నాయన మీరు మాట్లాడండి. నిలబడి ఉన్న నాలో ఏమీ లేదు, కేవలం కనబడుటకు మాత్రమే నాయన. వినబడుతున్న ప్రతి మాట శక్తి కలిగిన జీవము కలిగిన నీ మాటయే అనేక హృదయాలు తెప్పరిల్లునట్లు, అనేక హృదయ రహస్యాలు బయలుపడినట్లు నాయన ఈ రాత్రి నీ కార్యాన్ని నీ పిల్లల హృదయాలలో జరిగించండి తండ్రి. నన్నును నీ పిల్లలందరినీ నాయన నీ ఆత్మ సహాయానికి అప్పగించుకొనొచ్చు. ఈ సభలు నాయన నీ పిల్లలకు ఆనందభరితంగా సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తూ ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా నీ మహిమార్థమై జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన మరి సంఘ కాపరులకును సంఘ కమిటీ వారికి పెద్దలకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ 2 దినముల రక్షణ సువార్త సభలలో ఈ మొదటి దినము పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనగానే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తన భక్తుల చేత వ్రాయించి మనకిచ్చింది. దేవుడు రాయించాడు అనగానే అమ్మో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కష్టపడాలి అన్న ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే మానవ జ్ఞానం మట్టి తలంపులలో పుట్టింది, దేవుని జ్ఞానం ఆత్మ అయిన ఆయన ఆత్మ జ్ఞానాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి మనం చదువుతుండగానే ఏదో నాకు అర్థమైపోయింది అనుకోవటం కంటే మనం చదువుతూ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు
ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు మనకు అర్థమైనప్పుడు వాక్యపు మాధుర్యాన్ని మనం రుచి చూస్తాం. దేవుణ్ణి విడిచిపెట్టాలని మనకు అనిపించదు ప్రేమన వారలారా. ఒక బిడ్డ తల్లిని ఎప్పటికీ విడిచిపెట్టదు. చిన్నగా ఉన్నప్పుడు తల్లి ప్రేమను, తల్లి స్పర్శను చవి చూసింది గనుక తల్లి కనబడకపోతే ఎంత కంగారుగా ఉంటుందో పసి హృదయం. దేవుడి స్పర్శ, దేవుని వాక్యము మనకు అర్థమైనప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలన్న ఆలోచన మనలో కలగదు ప్రేమన వారలారా. అందుకే జీవము కలిగిన మాటల వైపుకు మన హృదయాలను తిప్పుకోవాలి. దేవుని వాక్యం వినేటప్పుడు అవసరమైతే ఒళ్ళంతా చెవులు అన్నట్లుగా ఆ లేఖనాలను వింటూ మనం ఆ లేఖనాలలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ప్రేమన వారలారా. అప్పుడే పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో కార్యాన్ని జరిగిస్తాడు. తినడానికి చేతులు కడుక్కొని ఎలా సిద్ధపడి కూర్చుంటామో దేవుని వాక్యాన్ని కూడా వినడానికి మన హృదయాన్ని ఏం చేయాలి? సిద్ధపరుచుకొని లేఖనాలను తెరిచి తండ్రి నాతో మాట్లాడు అంటే ఏమండి దేవుడు మాట్లాడే దేవుడు ప్రేమన వారలారా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మన అందరితో ఏం మాట్లాడుతున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త, దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 8, 9, 10 వచనములను జాగ్రత్తగా చదువుకుందాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన వినబడింది జకర్యా. నేను గాబ్రియేలును, దేవుని సముఖమందు నిలుచుండు గాబ్రియేలును. నీ ప్రార్థన దేవుడు విన్నాడు గనుకనే ఆ ప్రార్థనకు ఫలం ఇవ్వడానికి ఆయన సముఖములో నుండి దిగి నీ ఎదుటికి నేను వచ్చాను. జకర్యా గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ ప్రార్థన వినబడింది అన్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు జకర్యా? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమంటే ఇప్పటికీ ఎంత ఆశ్చర్యం అంటే, లూకా సువార్త చాలాసార్లు చదివాను నేను. మరలా లూకా సువార్తను చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలోనే ఇంకా తెలియని సంగతులు బోల్డ్ ఉన్నాయనిపిస్తుందండి. పోనీ 20వ అధ్యాయం అయితే బాగుండు కదా. ఏ అధ్యాయం? మొదటి అధ్యాయమే. ఎప్పుడు ఏమనుకుంటాం తెలుసా? ఏమి రాదు నాయనా, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిందే. అది ఎవరైనా, చెప్పేవారైనా వినేవారైనా. ఎందుకంటే వాక్యపు లోతు అనేది ఇప్పటి వరకు అందుకున్నవారు ఎవరు లేరు. అప్పుడు ఆలోచన మొదలైంది. జకర్యా ఏమని ప్రార్థన చేశాడు? దేని గురించి ప్రార్థన చేశాడు? ఎందుకంటే నీ ప్రార్థన వినబడింది అని గబ్రియేలు మాట్లాడుతున్నాడు కదా. ఏం ప్రార్థన చేశాడు జకర్యా? సరే, కాస్త ముందుకు వెళ్ళి నీ భార్య అయిన ఎలిజబెతు గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు అంటే జకర్యా గారు గర్భఫలము కొరకు ఏమైనా ప్రార్థన చేశాడా?
ఎందుకంటే అదే విషయం దేవదూత మాట్లాడుతుంది కదా. గర్భఫలము కొరకు ఏమైనా ప్రార్థన చేశాడా? ఆలోచించండి. నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కను, అతనికి యోహానను మీరు పేరు పెట్టుదురు. అంటే జకర్యా గారు తన పర్సనల్ ప్రేయర్ ఏమైనా చేస్తున్నాడా? దేవా గర్భఫలాన్ని ఇవ్వవా, దేవా ఎన్నాళ్ళు ఈ పరిస్థితిలో నేను ఉండాలి అని ఏమైనా మొరపెడుతున్నాడా? ఆలోచించండి. ఒకవేళ గర్భఫలము కొరకు కాదు అంటే మరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఆలోచించండి. పోనీ గర్భఫలము కొరకే ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే గబ్రియేలు దేవదూత వచ్చింది, నీ ప్రార్థన నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనును అని నెక్స్ట్ అదే మాట మాట్లాడుతున్నాడు గనుక ఖచ్చితంగా గర్భఫలము కొరకే జకర్యా గారు ప్రార్థన చేసేవాడు అని ఒకవేళ అనుకుంటే, ఎందుకంటే సాధారణంగా చదువుతున్నప్పుడు వెంటనే అదే కనెక్ట్ అవుతాం మనం. ఒకవేళ అదే అనుకుంటే యాజకుడు లోపలికి వెళ్ళి ప్రజల కొరకు ప్రార్థన చేయాలా, పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలా? మీరు ఆలోచించండి. ప్రతి ఆదివారం సంఘడానికి దేవాలయములోనికి వచ్చినప్పుడు, తండ్రి ఇదిగో ఈ ప్రజలకు నీకు నేను మధ్యవర్తిగా ఉన్నాను, ఈ ప్రజలను గురించి అని మొరపెట్టడం మన అందరికీ తెలుసు. ఎందుకంటే యాజకుడి డ్యూటీ కూడా ఏంటంటే ప్రజల గురించి ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ఒకవేళ ప్రజల గురించి మొరపెడుతుంటే నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనును యోహానను పేరు పెట్టుదు అని ఈయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదిగో ప్రజల గురించి నువ్వు మొరపెట్టావు గనక విన్నాను, ప్రజలకు నేను ఇది చేయబోతున్నానని చెప్పట్లేదు. ఈయనకు చెప్తున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని. చూసారా? లేఖనాలు చాలా కష్టంగా ఉంటాయి ప్రియమైన వారలారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి దేవుడు మనకు తెలిసిన భాషలో పెడితేనే ఇంత కష్టంగా ఉంది. ఇంకా తెలియని భాషలో ఉంటే అసలు ఏమాత్రం అర్థం కాదు అంతే మనకి. కాబట్టి ఆలోచించండి. జకర్యా నీ ప్రార్థన వినబడింది. అసలు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? ప్రజల కొరకు చేస్తున్నాడా? ఒకవేళ ప్రజల కొరకు చేస్తే ఈయనకెందుకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు? లేదు, ఒకవేళ ఈయన తన పర్సనల్ ప్రేయర్ చేసుకున్నాడు అంటే యాజకుడు ధూపం వేయటానికి లోపలికి వెళ్ళినప్పుడు ప్రజల తరపున మొరపెట్టాలే తప్ప పర్సనల్ ప్రేయర్ చేయడానికి లేదు అక్కడ. ఏంటి ఇంత కష్టంగా ఉంది? ఇప్పుడు రెండో విషయాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 18-19 వచనాలు. జకర్యా, ఇది నాకు ఎలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. రెండు విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. అసలు జకర్యా దేవదూత చెప్పిన మాట నమ్మాడా నమ్మలేదా? అంతే, చిన్న ప్రశ్నే. మీకేమనిపిస్తుంది? నమ్మాడా నమ్మలేదా? దేవదూత ఖచ్చితంగా చెబుతుంది, నువ్వు నమ్మలేదు గనుక. నువ్వు నమ్మలేదు.
యాజకుడు ధూపం వేయటానికి లోపలికి వెళ్ళినప్పుడు ఏమండి విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకు? అక్కడే చనిపోతాడు, అక్కడే చనిపోతాడండి. మరి నమ్మలేదు అన్న ఈయన బయటకు వచ్చాడు బతికే. ఇదేంటి? బయటకు వచ్చేసాడేంటి? అహరోను కుమారులు ఉన్నారు, అన్యాజ్ఞని తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. వెంటనే యెహోవా అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? కాల్చేసింది. అన్య అగ్నిని, దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొచ్చి వచ్చినందుకే వారు చనిపోతే, ఏమండి నమ్మకం లేకపోవటం అనేది ఎంత భయంకరం చెప్పండి. ఈయనెవరు? యాజకుడు. యాజకుడు నమ్మకపోవటం ఏంటి ప్రియమైన వారలారా? పోనీ నమ్మలేదు అనుకుందాం, కానీ జకర్యాని గురించి మనకు ఎంత మంచి మాటలు దేవుడు రాస్తున్నాడో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి, ఇక్కడ సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నిరపరాధులు నీతిమంతులని ఇంత చక్కగా చెప్పి ఇక్కడ నమ్మలేదంటే ఏమన్నా బాగుందా? సకల విధములైన ఆజ్ఞలు, నిరపరాధులు, నీతిమంతులు. ఏమండి లేఖనాల పట్ల, దేవుని పట్ల ఎంత నమ్మకం ఉంటే ఆజ్ఞలన్నీ పాటిస్తూ నీతిమంతులై ఉన్నారు. ఇలాంటి ఆయన నమ్మకపోవటం ఏంటండి? అలానే నమ్మాడు లేండి అనుకుంటే మరి గాబ్రియల్ దేవదూత ఏమన్నా తప్పు చెప్పిందా? నువ్వు నమ్మలేదు, నువ్వు నమ్మలేదు, నువ్వు నమ్మలేదు. దూత చెప్పింది కూడా రైటే అనిపిస్తుంది మనకి. ఏమంటే 1వ అధ్యాయం చదివితేనే ఓ గంట ఆగిపోవాల్సి వస్తే మిగతాయి చదవాలంటే మీరు ఆలోచించండి. మనకు 1000 సంవత్సరాలు దేవుడిచ్చిన బైబిల్లో ఉన్నవన్నీ మనకు తెలియదు ప్రేమన. 1000 ఏళ్ళు ఇచ్చిన ప్రేమన వారలారా. అందుకే కాలం చిన్నదైపోయింది. గబగబా తొందరగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆయన కొరకు బ్రతకాలన్న ఆతృత మనలో ఉండాలి ప్రేమన వారలారా. వాక్యము వెల్లడై వెలుగు కలుగుతున్నప్పుడు ఇదిగో మనకు నేడు అని సమయం ఉండగానే ఆ లేఖనాలలోనికి వెళ్ళి దేవుడు కొరకు మనం బ్రతకడానికి మన హృదయాలు ఉవ్విల్లూరుతుండాలి. ఆ బైబిల్లో ఎన్నో ఉంటాయిలేండి, ఇవన్నీ మనకెందుకనే పరిస్థితి మనకు ఉండకూడదు ప్రేమన వారలారా. క్రైస్తవ జీవితంలో లేఖనాల ధ్యానం, బైబిల్ పఠనం, అదేవిధంగా ఏమండి ప్రార్థనా జీవితం, సంఘ సహవాసం, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ప్రేమన వారలారా. ప్రాముఖ్యమైనవి. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను అనడానికి నిదర్శనాలు ఇవి. రోజు వాక్యం చదువుకుంటున్నావా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి నీ కుటుంబాన్ని గురించి, పరిచర్య గురించి, సమస్యల గురించి, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవునికి ఏమైనా మొరపెడుతున్నావా? మన కలిగే ఆనందాలు, మన కలిగే దుఃఖాలు, పరిస్థితులు, లేఖనాలలో నెరవేరవలసిన యేసుక్రీస్తు 2వ రాకడ, ఇవన్నీ మోకరించి నాయన ఈరోజు ఇది విన్నాను నాయన, ఇదిగో సహాయం చేయవా, నాకెంత సంతోషాన్ని ఇచ్చావు నాయన అని ఒక కొడుకు, ఒక కూతురు తండ్రితో మాట్లాడుతున్నట్లుగా ప్రార్థన ఏమైనా చేయగలుగుతున్నావా? ఆలోచించండి. మన ప్రార్థనలో మాటలాడినట్లుగా ఉండవు ప్రియమైన వారలారా, బట్టి పట్టినట్టుగా ఉంటాయి. చాలామంది ప్రార్థనలు వినండి మీరు, దయగల ప్రభు అని స్టార్ట్ చేసినట్టుగా చచ్చిపోయేంత వరకు అదే పదం. ఇక ఏమని? దయగల ప్రభు, దయగల ప్రభు, అంతే. ఇంకో మాట గుర్తురాదు దీనికి, బట్టి.
పెదాలు కదులుతుంటాయి, ఎప్పుడో చేసిన ప్రార్థనను పెట్టుకొని టకటకటకట ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. కానీ నీ హృదయాలు తెరవబడి ఆ హృదయం ఉప్పొంగుతూ పెదాల నుంచి మాటలు పలుకుతూ అసలు కొన్ని పరిస్థితులలో నేను ఏ మాట పలుకుతున్నానో నాకే అర్థం కాలేదన్న స్థితిలో ఆ ప్రార్థనలోనికి ఏ రోజైనా వెళ్ళావా? సీరియళ్ళు చూస్తూ చూస్తూ ఎంత లోపలికి వెళ్ళిపోతారంటేనండి, ఆమె కష్టాలు ఈవిడ ఊహించుకొని ఈమె ఎడుతుంటుంది. ఆల్రెడీ కష్టాలతోనే ఉన్నాం మనం, మళ్ళా సీరియళ్ళ కష్టాలు కూడా మనకేనా? అంటే ఇన్వాల్వ్ అయిపోయావు నువ్వు. ప్రార్థనలో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిపోయావా? ఏమండి, నేను ఎంతసేపు చేశానో నాకే తెలియదండి టైం అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నీ ఆత్మను కుమ్మరించుకున్న ఆ అనుభవం ఏమైనా ఉందా? పౌలు గారు అంటారు, నేను దేవాలయములోనికి వెళ్ళి ప్రార్థన చేసి పరవశుడనైతిని అంటాడు. నాలో నేను లేను అంటున్నాడు. ఆ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకోనండి ఈరోజు బైబిల్ను చదువుతూ చదువుతూ 3-4 గంటలు అయిపోయిందండి అసలు అన్న అనుభవం ఏమైనా ఉందా? ఓ 4 గంటలు 6 గంటలు చదివామా బైబిల్ ఎప్పుడైనా? ఓ 6 గంటలు ఆలోచించండి. మనకి ఇలా తిప్పేది లేదు, ఇటు తిప్పేది ఉన్నది. ఏంటి? మొబైల్. గంటలు 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 గంటలు. మరి వాక్యము జీవాన్నిచ్చేది, జీవితాన్ని మార్చేది, ఇదిగో మహాలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళేది, ఈ లోకంలో దేవుని కొరకు బతకడానికి నిన్ను ఇదిగో ఉజ్జీవింపజేసే ఆ వాక్యానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం ప్రేమను వారలారా? ఆలోచించండి. అందుకే హృదయాలు తెరవబడటం లేదు ప్రేమను వారలారా. ఒక్కొక్కసారి వాక్యాన్ని వింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగే అనుభవాలు ఏ రోజైనా ఉన్నవా? వాక్యాన్ని వింటున్నప్పుడు పట్టలేని సంతోషం కలిగి ఉన్న పాటన లేచి, తండ్రి ఎంత మర్మాన్ని నాకు చెప్పాయవా ఈరోజు అని కీర్తించిన అనుభవం ఏమైనా ఉందా? ఆలోచించండి. ఆకాశ పక్షులను తిన్న అనుభవం ఉంది, రొయ్యలు తిన్న అనుభవం ఉంది, పీతలు తిన్న అనుభవం ఉంది. ఒరే ఇంకా నువ్వు ఆ శాప తినలేదరా అన్న అనుభవం ఉంది కదా. దేవుడు అంటున్నాడు, అక్షయ ఆహారము జీవాహారం అని లేఖనాలను పెడితే ఇదిగో దీన్ని ఏ రోజైనా రుచి చూసావా నువ్వు? ఏ రోజైనా? అక్షరాలు అనుకుంటున్నావేమో, కానీ ఈ అక్షరాల వెనకాలుంటున్న సంగతులు హృదయాన్ని పట్టుకుంటే అమ్మో, దేవుని పాదాలు విడిచిపెట్ట బుద్ధి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. లేఖనాలు అంత శక్తివంతమైంది. అందుకే ఎప్పుడు బైబిల్కు, పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు మోకరిస్తూ దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. సంఘము దేవుడు మన కొరకు పెట్టింది. మన కొరకు అంటే మన కోసం ఆయనకి ఎంత ఆలోచన ఉందో చూసారా? మనం మన కొరకు కట్టుకున్నది ఇల్లు, దేవుడు మన కొరకు కట్టింది సంఘము ప్రేమను వారలారా. ఆ సంఘ సహవాసములో బోధ ఉంటుంది. ఆ సంఘ సహవాసములో ఇదిగో రొట్టె విరుచుట ఉంటుంది, ఎడతెగని ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఇవి లేకపోతే దేవుని కొరకు ఈ కాలాలలో మనం బతకలేం ప్రేమన వారలారా. కాబట్టి లేఖనాలలోనికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఈ లూకాసు వార్తలో, ఈ 2 విషయాలను చక్కగా ధ్యానించగలిగితే, మొదటగా జకర్యా నీ ప్రార్థన వినబడింది. జకర్యా తన కోసం ప్రార్థన చేస్తున్నాడా, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రజల కొరకు చేస్తున్నాడు. ఎందుకు? ప్రజలందరూ వెలుపలున్నారు, యాజకుడు లోపలికి వెళ్ళేదే ప్రజల తరపున దేవునికి మొరపెట్టుకోవడానికి. దయచేసి లేఖనాలలో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక
పరిశుద్ధ గ్రంథంలో యాజకుని పనిని గురించి వ్రాయబడిన ఒక చక్కటి మాట 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. లోకములో మనిషిగా ఉన్న యాజకుడు ఏం చేస్తున్నాడో చెబుతూ యేసుక్రీస్తు కూడా నిరంతరము యాజకుడు. ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వచ్చు ప్రజల పక్షమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ప్రతి యాజకుడు ప్రజల కొరకు, దేవుని దగ్గరికి వచ్చిన ప్రజల కొరకు లోపలికి వెళ్ళి విజ్ఞాపన చెయ్యాలి. అంటే జకరియా గారు పర్సనల్ ప్రేయర్ చేయట్లేదు, నాయనా నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని ఏం చేయట్లేదు. అలానే గర్భఫలం కొరకు వాళ్ళు ప్రేయర్ చేసుకోవట్లేదంటే ఏమండి, వాళ్ళ పర్సనల్ ప్రేయర్లో ఉంది గర్భఫలము కొరకు. గర్భఫలము కావాలి అన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఎలా? మనకు తెలియక ఏం చేస్తామంటే స్త్రీలో ఒక్కరే వచ్చి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు. గర్భఫలం ఒక్కరికి ఇచ్చేది కాదు, ఇద్దరికి ఇచ్చేది. ప్రార్థనలు ఎంతమంది ఉండాలి? ఇప్పుడు 2 ఉండాలి. 2 ప్రార్థన చేయించుకోవాలి. 2 ప్రార్థనలో ఉండాలి. పురుషులు ఏమనుకుంటారంటే నా పనిగా అది అనుకుంటారు. ఆలోచించండి. భార్యాభర్తలు 2 ప్రార్థనలో ఉండాలి, 2 ప్రార్థన చేయించుకోవాలి. జకరియా ఎలిజబెత్ దంపతులు ఏమంటే సకల ఆజ్ఞల విషయంలో నిర్దోషులు అంటే ఆలోచించండి. ఇక్కడ చేస్తున్న ప్రార్థన ప్రజలందరి కొరకు. మరి ప్రజలందరి కొరకు ఏం ప్రార్థన చేస్తున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 25. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, అంటే ఈయన కూడా పర్సనల్ ప్రేయర్ చేయట్లేదు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. రోమా ప్రభుత్వం క్రింద చితికిపోతున్నారు ఇశ్రాయేలీలు. అయ్యా మెస్సయ్యాను మా కొరకు పంపుతానన్నావు, ఆయన వచ్చి మమ్మల్ని ఆదరిస్తాడన్నావు, ఆదరణ లేకుండా మేము ఉన్నాం. ఇదిగో నీ ఆదరణ కావాలయ్యా, లేఖనాలు ఘోషిస్తున్నాయి, నీ ఆదరణ మాకు ఇవ్వవా అని ప్రార్థిస్తూ దేవాలయంలో కనిపెడుతూ ఉన్నాడు. ప్రేమను వర్లారా, తర్వాత మీరు చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 37-38 వచనాలు చూడండి. 84 సంవత్సరములు విధవరారయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, యెరూషలేముకి ఏం కావాలి? విమోచన. అంటే దేవాలయంలో ఉంటున్న భక్తి పరులందరూ ఏం కోరుకుంటున్నారు అంటే, నాయనా విమోచించబడాలి, మాకు విమోచన కావాలి, మాకేం కావాలి? ఆదరణ కావాలి మాకు. ఇదిగో అన్న ప్రార్థన కూడా అదే ప్రేమన దేవుని పిల్లలారా, రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఉంది. ఇదిగో దేవా యెరూషలేము విమోచన ఎప్పుడు? మాకు రాజును పంపేది ఎప్పుడు? మా రాజు మమ్మల్ని పాలించేది ఎప్పుడు? ఎన్నో లేఖనాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? అవయ్యా ఎప్పుడు నెరవేరుతాయి? చూసారా? ఇప్పుడు ఆలోచించండి.
జకరియా గారు లోపలికి వెళ్ళి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనమాట? ప్రజలకు ఏం కావాలి? నెంబర్ 1 ఆదరణ, నెంబర్ 2 విమోచన. ఆదరణ, విమోచన, విమోచన, రక్షణ కావాలి, విమోచింపబడాలి. ప్రజలందరూ వెలుపలున్నారు. అయ్యా నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చారయ్యా, నీ పాదాల దగ్గరికి. వారికి విమోచన కావాలి, వారికి రక్షణ కావాలి, వారికి రక్షణ కావాలి, వారికి ఆదరణ కావాలి, ఆదరణ కావాలి అని ప్రార్థన చెయ్యగానే ఇదిగో దేవదూత అక్కడ కనబడేసరికి భయపడిన వాడాయను. వెంటనే జకరియా నీ ప్రార్థన, నువ్వు ఇశ్రాయేలు ఆదరణ కొరకు, ఇశ్రాయేలు విమోచన కొరకు లేఖనాలలో ఉంటున్న ప్రవచనాలన్నీ నెరవేరాలని, మెస్సియా ఈ భూమి మీదికి రావాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనుక నీ ప్రార్థన వినబడినది. ఇప్పుడు వినబడింది అని ఏం చెప్తున్నాడు నెక్స్ట్? నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కని. మళ్ళీ ఇదేంటి కనెక్షన్? ఏమైనా కుదిరిందా? నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కంటుంది, అతనికి యోహానను. ఎందుకు యోహాను పుట్టుకను గురించి మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు పుట్టాలంటే మొట్టమొదటిసారిగా ఎవరు పుట్టాలి అంటే ఆయన రాకడ రెడీ అవుతుందనడానికి గుర్తేంటి? యోహాను గారు పుట్టుక. ఇదిగో ఆ ఆదరణకర్తను నేను పంపించబోతున్నాను, ఆ విమోచకుణ్ణి పంపించబోతున్నాను. ఆయన రావాలి అంటే ఆయనకు ముందుగా త్రోవను సరాలము చేసే యోహాను గారు రావాలి. యోహాను గారిని నీకే ఇస్తున్నాను, పో, నీకే ఇస్తున్నాను. యోహాను గారి ప్రస్తావన మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు పుట్టుకకు మార్గం ఏమైపోయింది? సరళమైపోతుంది. అందుకే నీ ప్రార్థన వినబడింది. యోహాను కోసం కాదు, మెస్సియా కొరకు నువ్వు అడుగుతున్నావు కదా, నీ ప్రార్థన వినబడింది. ఆయన పుట్టుక కొరకు ఇదిగో అన్నీ సిద్ధమైపోయాయి. త్రోవను సరళం చేయాలి, ఆ సరళం చేసేటోని నీకే ఇస్తున్నాను, పో. ఎంత మర్మం ఉంది చూసారా? ఇందులో ఒక మంచి విషయం ఉందండి. మనం దేవుని కొరకు ఆలోచిస్తే దేవుడు మన కొరకు ఆలోచిస్తాడు. మనం మన కొరకే ఆలోచిస్తే దేవుడు నీ కోసమే నువ్వు ఆలోచించుకోరా, నేను ఆలోచించను అంటాడు. దేవుడు ఆలోచించకపోతే ఏమైనా జరుగుతుందా? అడుగు తీసి అడుగు వేయలేం ప్రేమని వారలారా. అందుకే ఎప్పుడు దేవా నశించిపోతున్న ఆత్మలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, వేదన కలుగుతుందయ్యా, వీరికి రక్షణ కావాలి, నీ కుమారుడైన యేసుక్రీస్తును వాళ్ళు తెలుసుకోవాలని నువ్వు భారంతో ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మా అంత భారంతో నన్ను అడుగుతున్నావు కదా, ఇదిగో ఒక సేవకుని నీ ఇంట్లోనే పుట్టిస్తానంటాడు. ఒక సేవకుని నీ ఇంట్లో నుంచే లేపుతానంటాడు. చూసారా? కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి? మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి? అసలు పరలోకానికి వినబడుతున్నాయా లేదన్న డౌట్ మనకే వస్తుందండి కదా. మేఘాలను దాటుకుంటున్నాయా, ఆకాశాన్ని దాటుకుంటుందా? మనం చేసే ప్రార్థనలో ఆయన కొరకైన పరిచర్య కోసం ఏమైనా ప్రార్థన చేస్తావా? మీరు ఆలోచించండి. అయ్యా నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారాలు బాగుండాలి, మా చేపల చెరువులు నేను వేయకపోయినా చేపలు రావాలి. పోయిన సంవత్సరం పండింది, తృప్తి లేదు, పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ రావాలి, ఇంకెక్కువ ఇంకెక్కువ. ఏం చేస్తావేంటి వస్తే? ఇంకేదన్నా అడగాలంటే అయ్యా ఇక్కడ సంపాదన సరిపోవట్లేదు, మా వాడు అర్జెంటుగా విమానం ఎక్కి
వేరే దేశానికి వెళ్ళిపోవాలి. నీలో లేకపోయినా పర్వాలేదు, వాడు రాత్రి మగళ్ళు అక్కడ ఏం చేసినా పర్వాలేదు, నెలకు 50,000 60,000 ఇటు పంపాడు అనుకోండి, అమ్మయ్యా బా దేవా నువ్వు ఉన్నావయ్యా, 60,000 వస్తే రాకపోతే ఎందుకో దేవుడు ఈ మధ్యలో మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు. మన ప్రార్థనలు చూసారా? అయ్యా పెద్దోడికి ఉద్యోగం, అయ్యా ఉద్యోగం, దండం పెడతానయ్యా ఉద్యోగం. ఉద్యోగం వస్తే ఏం చేస్తాడో వాడు చెప్పడు, మనం చెప్పం. మరి సేవ, నశించిపోతున్న ఆత్మలు, మీ కళ్ళ ముందు తాగుబోతులు తిరుగుతున్న పరిస్థితులు. ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఒకడుతడు తాగి తిరుగుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఈరోజు రాజమండ్రి నుంచి వచ్చాను, ఒక పాప వాళ్ళ నాన్నగారు చనిపోయారని దుఃఖంలో ఉంది. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అయినా పక్కోడి బాధలు మనవి కాదే అనుకుంటాం కదా ప్రేమన వాళ్ళను. మనకు వస్తేనే బాధ, పక్కోడి బాధ మనకెందుకు బాధ? పైగా ఏమంటాం, వాడి కడగాలు రాలేనే. అంటే సమాజం మీద ప్రేమ, దేవుని పిల్లలు నశించిపోతున్నారన్న ఆవేదన కరువైంది. ఏమండి, నా 25 ఏళ్ల క్రితం చూస్తుంటే పెద్దవాళ్ళండి, వాళ్ళ ప్రార్థన చూస్తుంటే ఎప్పుడు ఏడవకుండా ప్రార్థన ముగించేవారు కాదు ప్రేమన వాళ్ళారు. ఎప్పుడు కన్నీటి ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలు ఎప్పుడు నేను చూసేది ఏంటి అంటే, ఓ 25 ఏళ్ల క్రితం నేను విన్నది ఏంటంటే, సేవ, ఆత్మలు, సేవ, సంఘము, ఇవే వాళ్ళ ప్రార్థనలు. వాళ్ళకి ఏదో కావాలి అని ఏ రోజు వాళ్ళు అడగలేదు. అలానే వాళ్ళకి ఏ రోజు ఏది తక్కువ కాలేదు. ఎందుకు? దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మన పిల్లవాడు చదువు గురించి ఆలోచించాలి, వాడికి ఏం కావాలో మనం ఆలోచిస్తాం. జకరియా, నీ ప్రార్థన వినబడిందయ్యా. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు, ఇశ్రాయేలీల విమోచన కొరకు నువ్వు అడుగుతున్నావు కదా, వినబడింది. ఇదిగో నా పని మీద నీకున్న భారాన్ని బట్టి ఇదిగో నీకొక గిఫ్ట్ ఇస్తున్నాయ్యా. ఏంటి? ఆయనకు త్రోవను సరళం చేయటానికి యోహాను గారిని నీ గర్భాన పుట్టిస్తున్నాను. ఎంత ఆనందకరమైన విషయం, ఎంత ఆనందకరమైన విషయం చూసారా? మరి ఇంత ఆనందకరమైన విషయాన్ని మాట్లాడినప్పుడు నమ్మకపోవటం ఏంటంటే, అసలు నమ్మాడా నమ్మలేదా అని జాగ్రత్తగా చూడగలిగితే, లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. జకర్యా నమ్మలేదా నమ్మాడంటే, నమ్మకాలు 2 రకాలుగా ఉంటాయి ప్రేమ మాట్లాడు. 2. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లోకంలో ఉన్నవాడు దేవుణ్ణి నమ్మడు. దేవునిలో ఉన్న మనం దేవుణ్ణి నమ్ముతాం. మరి మనం నమ్మంది ఏంటి? మనం నమ్మంది ఏంటంటే, దేవుడు సమస్తము చేస్తాడని నమ్ముతాం, మనకు చేస్తాడంటే నమ్మం. అది మన పరిస్థితి. మనకు జరుగుతుందంటే నమ్మం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒరే నాన్న ఇలా రారా అని ఒక యవనస్తుని పిలిచి, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో చెప్పు అన్నాడు అనుకోండి. సృష్టిని చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించాడు, అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదని బోల్డ్ అని చెప్తాడు. ఇప్పుడు చెప్పరా నీకు ఉద్యోగం వస్తుందా అన్నాడు అనుకోండి. మరి దేవుడు అన్ని చేశాడని నమ్మి నేనకి ఏ నమ్మకం లేదు. నాకు జరుగుతుందనగానే డౌట్లో పడిపోతారు అంతే. నాకు జరుగుతుంది. మా మీ ఇద్దరు రండి, ఆ గర్భఫలాలు దేవుడు ఎవరెవరికి ఇచ్చాడు చెప్పండి.
అబ్రహాము షారాకు ఇంచుమించు 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఇస్తాడా అయ్యాడా? నవ్వుతుంటారండి ఇద్దరు. అప్పుడు అంటే ఇచ్చాడు కానీ ఇప్పుడు ఇస్తాడో లేదు. వీళ్ళ వయసు ఎంత ఉంటుంది తెలుసా? 25-30 ఉంటుంది. అబ్రహాంకి ఎంత ఉంటుంది అంటే సుమారు 100 వయసు అండి అంటాడు. అది నమ్మిన నువ్వు ఇది ఎందుకు నమ్మట్లేదు? అది పక్క ఆయనకు జరిగింది కనుక నమ్మావు, ఇప్పుడు నీకు జరుగుతుందంటే అర్థం ఏంటి? అమ్మో నమ్మో. చూసారా? ఎందుకండి దేవుడు సమస్తమును చేయగలడని నమ్ముతున్న నీవు నీకు చెయ్యగలడన కానీ ఎందుకు నమ్మట్లేదు నువ్వు? మీరు ఆలోచించండి. దేవుడు కావలసింది ఏంటో తెలుసా? నేను సమస్తమును చేయగలనని నమ్మకంతో పాటు నీకు కూడా చేస్తానన్న నమ్మకం ఉండాలి. నీకు కూడా. ఇప్పుడు జకరియా దేవుణ్ణి నమ్మేశాడు, కానీ ఈ ముసలితనములో నాకు నా భార్యకు ఈ ముసలితనములో ఆ పాయింట్ చెప్పాడు చూడండి. 18 జకరియా, ఇది నాకెలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో. అంటే దేన్ని బట్టి నమ్మలేకపోతున్నాడంటే వాళ్ళ శరీరాల స్థితిని బట్టి. దేవుణ్ణి నమ్ముతున్నాడు కానీ తండ్రి మా శరీరాల పరిస్థితి ఇలా ఉంది అన్నాడు. ఇదిగో నువ్వు నమ్మలేదు అంటే అర్థం ఏంటి? నీకిస్తాడంటే నువ్వు నమ్మలేదు, నువ్వు దేవుణ్ణి నమ్మలేదు అన్నాడా గాబ్రియేలు? అనలేదు. దేవుణ్ణి నమ్మకపోతే బయటకు వస్తాడా? నీకిస్తాడంటే ఎందుకు నమ్మట్లేదయ్యా? అంటే మనకున్న స్థితిని బట్టి, మన ఆరోగ్యాలను బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు మనకు చేస్తాడంటే తొందరగా మనం నమ్మలేం ప్రేమను వాళ్ళారా. కానీ దేవుడు ఈరోజు బలపరుస్తున్నాడు. లేదురా, నేను నీకు కూడా చేస్తాను. ఇశ్రాయేలీలకు చేశానని నమ్మిన నువ్వు నేను నీకు చేస్తానంటే నువ్వెందుకు నమ్మటం లేదని అడుగుతున్నాడు ప్రేమన వారలారా. వెంటనే గాబ్రియేలు, నువ్వు నమ్మలేదు, సరేలే, నీ వృద్ధాప్యాన్ని బట్టి నువ్వు నమ్మలేదు, నువ్వు దేవుణ్ణి నమ్మావు కానీ దేవుడు నీకు చేస్తాడని నమ్మలేదు. ఇందాకేదో అడిగావు కదా, ఇది నాకేలాగూ తెలియను అన్నావు కదా, ఇది జరుగుదినం వరకు నువ్వు మౌనిగా ఉంటావు. ఇది జరుగుదినం వరకు నువ్వు మౌనిగా ఉంటావు. సూచన ఇది, సూచన. గిద్యోను సూచన అడుగుతున్నాడు. ఎలా? సూచన. హిజ్కియా, నేను బ్రతుకుతాను అనడానికి సూచన ఎలా? సూచన. అలాగే ఇది నాకెలాగూ తెలియని సూచన అడుగుతున్నాడు. ఇది జరుగు దినము వరకు నీవు మౌనివై ఉందువు. అంటే జకరియా చచ్చిపోయేంత తప్పేమీ చేయలేదు ప్రేమన వారలారా. ఎందుకంటే సకల ఆజ్ఞల విషయంలో నీతిమంతుడని చెప్పిన తర్వాత ఇక్కడికి రాగానే జకరియాకు విశ్వాసం లేదు, భక్తి లేదు అని దేవుడు అంటాడు చెప్పండి. వృద్ధాప్యాన్ని బట్టి ఇదిగో నాకు ఈ స్థితి ఉందా అని తనను బట్టి నాకు జరుగుతుందా అనుకున్నాడే తప్ప దేవుడు చెయ్యలేడు అన్నది మాత్రం ఆయనకేమీ లేదు ప్రేమన వారలారా. మరి మౌనిగా ఎందుకున్నాడంటే అదేం శాపం కాదు. ఇది నాకేలాగూ తెలియను అంటే ఇది జరుగు దినము వరకు నువ్వు మౌనిగా ఉంటావు అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళగలిగితే ఆ దినాలు రానే వచ్చాయి. ఎలిజబెత్ గారు ప్రసవించింది, యోహాన్ అని పేరు పెట్టారు. ఈయన నాలుక సడలి మాట్లాడుతున్న మాటలు చూడండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. మరియు అతడి తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, ఆయన ప్రార్థన చేసిన పాయింట్ ఏంటి? విమోచన. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే త్రోవను సరాలం చేయటానికి నా గర్భాన యోహాను గారు పుట్టారంటే ఎవరు పుట్టబోతున్నారు? ఇప్పుడు
విమోచకుడు పుట్టబోతున్నాడని ఆయనకు కనెక్ట్ అయ్యాడు. చూడండి, అమ్మో నా ప్రార్థనకు దేవుడు సమాధానాన్నిచ్చి విమోచకుణ్ణి పంపుతున్నాడు. క్రింది వచనాలు, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారి చేతి నుండి తప్పించి, ఇదిగో ఆ రక్షణ అనేది వెల్లడి కాబోతుంది అని యేసుక్రీస్తుకు కనెక్ట్ అవుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితే 76 వచనాన్ని చూడండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు అని. ఓ శిశువా అని ఎవరిని చూస్తున్నాడు? తన గర్భాన పుట్టిన యోహానును చూసి, నువ్వు సర్వోన్నతుడైన వాడికి ప్రవక్త వనబడుతూ రాబోతున్న ఆయనకి నువ్వు అంటున్నాడు. ఇంకా చూడండి, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయనకు అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకనై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఆ ప్రభు వస్తున్నాడు, ఆయనకు ముందుగా నువ్వు నడవాలి. ఆ తర్వాత మహనీయుడైన యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తుకు త్రోవను సరాలము చేసిన వ్యక్తే యోహాను గారు. ప్రేమన వారలారా, బాప్తిస్మమిచ్చి యోహాను గారుగా ఆయన పేరు స్థిరపడింది. ఏమంటే ముసలితనంలో పిల్లల్ని ఇచ్చాడు. పెంచటం కష్టం అంటారా, చాలా ఈజీ అంటారా? మీరు చెప్పండి. చాలా కష్టం అండి. యవన కాలంలో పిల్లలను పెంచటం బలం ఉంటుంది, వాళ్ళ అల్లరి తట్టుకోగలము, ఏమైనా చేయగలం. కానీ యోహాను గారిని వీరికి ఇచ్చింది ఎప్పుడు? ముసలితనంలో పెంచటం చాలా కష్టం అండి. కానీ ఎంత బ్రహ్మాండంగా పెంచారో తెలుసా? యోహాను గారు ఎదగగానే అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. ముసలితనంలో పుడితే ఎక్కడికైనా పంపిస్తారా? ఎక్కడికి పంపొద్దు. కానీ ఆ ప్రభువుకు త్రోవను సరాలం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యంలోనికి వెళ్ళాలి. పెంపకం అంటే ఇది ప్రేమన్న వారలారా. యోహాను గారికి ఏం ఫుడ్ పెట్టారనుకుంటున్నారు జకరియా ఎలిజబెత్లు? అడవి తేనె మిడతలు. పెద్దోడైపోయిన తర్వాత అడవి తేనె మిడతలు తిన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరకకపోతే అనుకోండి, చిన్నప్పటి నుంచి ఇదిగో వీడు అరణ్యంలో పెరగాలి అంటే అక్కడున్న ఆహారమే వీడికి పెట్టాలి. చూసారా ఎంత జాగ్రత్త? మన పిల్లలకి ఏం పెడతామండి మనం? తేనె అనేది పెడతామా? తేనె పెట్టాం. నూనె పెడతాం ప్రేమన్న వల్ల. నూనె చంపేది, తేనె ఆరోగ్యాన్ని ఇచ్చేది. మన ఇంట్లో నూనె డబ్బాలు ఉంటుంది, తేనె ఉంటుంటుంది. ఎందుకు అది? తప్పితే మటను, చికెను, చేపలు, ఇక ఏమీ లేదంటే ఆ టమాటా కోడిగుడ్డేసి కొట్టి పడేయటం ఇంకంతే. అందుకే పిల్లలకి ఏమైనా ఆరోగ్యాలు ఉన్నాయండి? మంచిగా పెట్టి తీసుకొస్తారేమో. వాడు దేవాలయానికి వచ్చి ఊగుతూ ఉంటాడు ప్రేమ. నాకు వాక్యం వినే పని ఏమి లేదు. మొన్న హాస్పిటల్లో డెంగ్యూ ఫీవర్తో బాధపడుతుంటే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. సరే, నేను అక్కడ లోకల్లో ఉన్నాను కనుక వెళ్ళాను. వెళితే బెడ్ మీద ఉండి వాడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ అమ్మ ఏదో మజ్జిగ అన్నం పిసికి తినరా అంటే, నాకు చికెన్ కావాలి. చికెనా? ఏం జ్వరంతో ఉన్నాడు? డెంగ్యూ జ్వరంతో ఉన్నాడు. తండ్రి వచ్చాడు, చికెన్ బాగా అలవాటు అయిందన్న వాడికి. అంటే వాడే వండుకొని తిన్నాడా? బాగా అలవాటు చేస్తున్నామండి. ఇక రోగాలు వాడికి వచ్చినప్పుడు ఇవి మానేయాలన్న ఆలోచన వాడికి ఉండదు.
అందుకే మన పిల్లలు మందబుద్ధి కలిగిన వారు చెబితే అర్థం చేసుకోరు. ఎందుకు? ఈ నాన్ వెజ్లు తినటం వల్ల బుద్ధిమాంద్యం వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యాక్టివ్గా ఉండరు. ప్రియమైన వారలారా, బుగ్గలేసుకొని ఉంటారు తప్ప ఒంట్లో. మరి బాగానే ఉన్నాడు కదండి అంటే ఆ ఫారం కూడా ఎలా ఉందో వీడు అలానే ఉన్నాడు. దానికి మేత పెట్టి 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 దాన్ని అట్లా చేశారు. దాన్ని వీడికి పెట్టి 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 వీడిని అలా చేశాం. అది తినుడే, దాన్ని వీడు తినుడే. వాక్యం ఏమైనా ఎక్కుతుందా? పిల్లల్ని లేపి ఓ 10 వాక్యాలు చెప్పురా అంటే 10 అంటాడు. అసలు పిల్లలకు మీరు అడిగి చూడండి, ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో చెప్పురా అనండి. మీరు ఆకుకూరలు ఎన్ని ఉన్నాయి చెప్పురా అంటే వాడికి తెలియదు. వాడికి తెలియని కాదు, తెలియదు. ఒక కూర పేరు చెప్పురంటే చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ బిర్యానీ, చికెన్ మొగలాయ్, అన్నీ చికెనే. వీళ్ళు ఎదిగి సేవ చేస్తారని నమ్మకం మీకు ఉందా? అసలు దేవుడికి ఎలాంటి వాడిని తయారు చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడి దేవుడి కొరకు ఈ శరీరం నలిగిపోవాలి అని మన పిల్లల్ని ఆరోగ్యంగా ఏమైనా పెంచుతున్నావా? అన్న ప్రాసన మొదలు పెట్టుకొని అడిగిందల్లా వాడికేమిష్టం అంటున్నావే కానీ నా దేవునికి ఇష్టమైనట్టుగా ఒక బలమైన సాధనంగా ఈ బాణాన్ని నేను పెంచాలి అని తల్లిదండ్రులుగా ఏమైనా ఆలోచన ఉందా? ప్రభువా, నీ కుమారుడికి త్రోవను సరళం చేయటానికి నాకు కొడుకునిచ్చావు కదా, పెంచుతానయ్యా, అరణ్యంలో పెరిగేటట్టుగా పెంచుతానని అడిగితేనే మిడతలు శరీరం మీద మమకారం లేకుండా పెంచారు. వేసుకున్న డ్రెస్సులు ఎలాంటివండి యోహాన్ గారు? ఏంటండి వేసుకున్న డ్రెస్సు? తోలుదట్టి. అప్పుడు బట్టలు ఫ్యాషన్ ఏమి లేవా? మీరు ఆలోచించండి. లోకాన్ని త్యజించినట్లుగా అరణ్యంలో కేకలు వేస్తున్నాడంటే ముసలితనములో కొడుకును ఎంత చక్కగా పెంచారో మీరు చూడండి. యోహాను గురించి వ్రాయబడిన చక్కటి మాటలు తర్వాత అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కటి మాటలు చూడండి. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఆయన దగ్గరికి వెళ్ళిందండి వాక్యము. ఎంత పౌరుషంతో, ఏమండి ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడో తెలుసా? చావుకు తెగించిన వాడే అలా మాట్లాడతాడు ప్రేమను వారలారా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంతటతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచు వచ్చెను. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, యోహాను గురించి వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి మీరు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, 6-7 వచనాలు. 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమములు గల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. కాబట్టి తేనె సైంటిఫికల్గా నిరూపింపబడింది ఏంటంటే 103 జ్వరాలను పిల్లలకు రానివ్వకుండా రోగ నిరోధక శక్తి కలిగి ఉండేది.
బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే దేవుడు వాక్యాన్ని దేనితో పోల్చాడు? మైసూరు పాకు, స్వీటు, బాదుషా అన్నాడా? దేంతో పోల్చాడు? జుంటి తేనె దారల కంటే మధురం అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యము ఆత్మకు ఎంత అవసరమైందో శరీరానికి తేనంత అవసరం. తేనెతోనే ఎందుకు పోల్చాడో తెలుసా? ప్రతి ఆహార పదార్థము ఇదిగో 2 నెలల తర్వాత ఇది పాడైపోద్ది, సంవత్సరం తర్వాత పాడైపోద్ది అని ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటారు. ఎక్స్పైరీ డేట్ లేని ఒకే ఒక్క ఆహార పదార్థం తేనె. ఎన్ని వేల లక్షల సంవత్సరాలైనా అది అలానే ఉంటుంది, పాడు కాదు. ఒరిజినల్ తేనె. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది పాడు కాదు, అది తింటే మన ఆరోగ్యం పాడు కాదు. తేనెకంత విశిష్టత ఎక్కడిది అంటే 1,00,000 పువ్వుల్లో ఉంటున్న మకరందాన్ని తీసుకుని వచ్చి పెడుతుందండి తేనెటీగలు. ఎన్ని పువ్వులండి? 1,00,000 పువ్వుల్లో ఉంటున్న మకరందం. ఎంత మంచిదో చూసారా? ఆలోచించండి. పిల్లలు ఉదయం లేవగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్లు చేయరు. మీరు ఉదయం లేచి కష్టపడి చేసినా వాడికి తినబుద్ధి కాదు. ఇలా అని 4 స్పూన్లు తేనె పెట్టేశారనుకో, వాడికి టిఫిన్ అయిపోయినట్టే. టిఫిన్ అయిపోయింది వాడికి. ఇక చూసారా? అడవి తేనె మిడతలను తింటూ దేవుని కొరకు రగిలిపోతూ ఉన్నాడు. ప్రేమన వారలారా, రగిలిపోతున్నాడు. యోహాను గారి పెంపకం చూడండి. ముసలితనములో కొడుకునిస్తే ఈ టైంలో కుయ్యో మొర్రో అనుకుంటూ మాకే బాగాలేనప్పుడు ఈ కొడుకేంటి అనుకోలేదు. వాళ్ళ అనుభవాలను రంగరించి ఒక యోధునుగా నిలబెట్టారు. ప్రేమన్న వారలారా, ఆ ఒక్కరిని అడవికి సాగనంపారు, అరణ్యములోనికి. యోహాను గారు ఎంత పౌరుషము కలిగిన వాడంటే అవసరమైతే దేవుని కొరకు తల తెంచుకుంటాడే తప్ప తల దించుకోడు. ప్రేమన్న వారలారా, ఎంత గొప్పవాడు. ఆయనకు అర్థమవుతుంది, నేను ఆయనను కాదు, నాకంటే గొప్పవాడున్నాడు. ఆయన చెప్పుల వారు మోయుటకైనను, ఆయన వంగి చెప్పులు విప్పుటకైనను నేను. అంటే దేవుని చిత్తాన్ని యోహానుకు తల్లిదండ్రులు ఏమి నేర్పించారు? రేయ్, మహనీయుడు రాబోతున్నాడు, ఆయనకు మార్గం చూపేవాడివే నువ్వు ఆయనవు కాదు. అంటే మన పిల్లలకు దేవుని చిత్తాన్ని స్పష్టంగా నేర్పించగలగాలి. మన ఒక ఇంటికి వెళితే ఇంజనీర్ ఇట్రారా అంటుంది తల్లి. పేరే ఇంజనీరా అనుకున్నాను నేను. పేరే ఇంజనీరా. మళ్ళీ పెద్దోని వెళ్తుంది, డాక్టర్ ఇట్రారా అంటుంది. పేరే డాక్టరా అనుకున్నాను. వీడిని ఇంజనీర్ చేయాలి, వీడి డాక్టర్ చేయాలంటే మైండ్కి ఏం చేస్తాను? ఇప్పుడే ఫీడింగ్ ఇస్తుందట. మహానుభావులు. దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఇవి అవసరం లేదు మనకి. మరి ఇవ్వకపోతే ఏమంటాం? దేవా నీకోసమే నాయన, నా కోసం కాదు నాయన, నీకోసమే ప్రభువా, నమ్ము ప్రభువా. గోజాడి అడుక్కుంటాం. వచ్చిన తర్వాత డాక్టరు, ఇంజనీరు. వాడి దేవుడి చిత్తం ఎవరు నేర్పిస్తారు? ఒక తల్లిగా తండ్రిగా దేవుడు వాడిని ఎందుకు ఇచ్చాడో నీకు క్లారిటీ ఉంటే వాడికి నేర్పిస్తావు. నీకే క్లారిటీ లేకపోతే మనం నేర్పించలేము. ఇంకా జకరియాకు క్లారిటీ ఉంది. ఆ రోజు ఇశ్రాయేలు విమోచన కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేస్తుంటే, ఇదిగో వీణ్ణి నాకు ఇచ్చాడు త్రోవను సరాలము చేటుకై. యోహాను, నువ్వెందుకు పుట్టావో తెలుసా? ఎందుకు నాన్న? ప్రభు రానై ఉన్నారా, నువ్వు ఆయనను చూస్తావురా. ఆయన వచ్చినంత వరకు మేము బతికుంటామో లేదో, ఆయన గొప్పవాడురా. లేఖనాలలో ఆయన గురించి రాయబడిందిరా. ఆయన ప్రభు అయిన క్రీస్తురా. ఎందుకు వస్తాడు? ఒరే, రక్షణను తీసుకుని వస్తున్నాడు రా. చిన్ననాటి నుంచే రక్షణ.
ఆయన రాగానే నీకు అర్థమవుతుందిరా, నువ్వు తగ్గిపోవాలి. దేవుని చిత్తాన్ని బోధించారు ప్రేమన దేవుని పిల్లలారా. పిల్లల్ని ఇవ్వగానే సంతోషంగా తీసుకుంటున్నావు, కానీ వారిని ఎలా పెంచుతున్నావు? వారి ఆహార పదార్థాలేంటి? వారి దేవుని చిత్తాన్ని వారు ఎరుగునట్లుగా నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఒరే, ఆదివారం వచ్చిందిరా, సండే స్కూల్ స్టార్ట్ అయిందిరా, వెళ్ళురా అని పంపి ఈరోజు సండే స్కూల్లో నువ్వేం నేర్చుకున్నావురా అని పిల్లల్ని అడిగే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఒరే, నీ సండే స్కూల్ నోట్స్ పట్టుకొని రా అని నన్ను ఒకసారి అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకు? సండే స్కూల్కు నోట్సే లేదు. స్కూల్కి ఎన్ని నోట్సులు ఉంటాయి? ఆడు మొయ్యలేనన్ని. బ్యాగ్ మోస్తున్నాడో బస్తా మోస్తున్నాడో తెలియదు మనకి. మరి సండే స్కూల్కు ఏ నోట్సులు లేవు. బైబిల్ పట్టుకెళ్తే లేకపోతే లేదు. వీడికి ఇన్ని లక్షణాలు ఎట్లా వచ్చాయంటే మన నుంచే. ఎక్కువ మాట్లాడామనుకోండి, మనం బైబిల్ చదువుకోరంటే మరి నువ్వు చదివినావు అంటాడు. మనం చదవం కదా, వాడిని ఎందుకు అడగాలి, ఎందుకు అనిపించుకోవాలని మనం కూడా ఏం అడగం. చూసారా? ఇంకా మనకు దేవుని చిత్తం తెలియకపోతే వాడిని నీకెందుకు ఇచ్చాడో ఆ చిత్తం ఎప్పుడు గ్రహించగలవును? ముసలితనంలో ఇస్తే ఏమండి, కొడుకుని యోధునిగా చేసి పెట్టారండి జకరియా దంపతులు. యవన కాలంలోనే ఇచ్చాడు కదా నీకు. ఏది? యవన కాలంలోనే ఇచ్చాడు కదా నీకు. ఏది? వాడికి కార్యక్రమాలు చేయటం, బర్త్డేలు చేయటం, ఇది చేయటం, ఇవన్నీ నేర్చుకున్నామండి. కానీ బైబిల్లోనికి వాడిని తీసుకొని రావటం, లేఖనాలలో వాడిని పెంచటం, ఒరే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే పుట్టావో నీకు తెలుసా అని వాడి పుట్టుకను గురించి వాడికి నేర్పించటం. ఒరే ఇదిగో నేను నిన్ను సేవకిస్తానంటే దేవుడిచ్చాడ్రా, నువ్వు సేవకుడివిరా అని వాడికి నేర్పించటం లేదు. ఎందుకంటే మన ఇళ్లల్లో ఆధ్యాత్మికమైన వాతావరణం కొదవైపోయింది ప్రేమన వారలారా. ఒకప్పుడు టీవీ ఉండేది, టీవీ ప్లేస్లోకి ఏమొచ్చేసింది? మొబైల్ వచ్చింది. ఎవరు ఫోన్ వాళ్ళకి, అంతే. ఇంకా గప్చుప్. అందుకే దొంగలు పగలు కూడా వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, రాత్రులు రావాల్సిన అవసరం లేదు. ఏముంది, దొంగ వచ్చి మొబైల్ ఇది మీదేనా అండి అని ఇచ్చాడు అనుకోండి, అయిపోయినట్టే మనం. ఇక ఆ వచ్చే కార్యక్రమాలు కూడా ఏదో వచ్చి ఆగిపోయేటివి కాదు, షార్ట్స్ అట. ఎన్నంటే అని ఇలా అనటమే, ఇక అయిపోయింది. ఇక వద్దు ప్రియమైన వారలారా. నీ పిల్లలకు ఇల్లు కట్టి గొప్ప సంతోషపడుతున్నావేమో, నా ఉద్యోగం వాడికి వస్తుందని సంతోషపడుతున్నావేమో, తరతరాలు తిన్నా తరగని ఆస్తులున్నా ఏం కాదులే అనుకుంటున్నావేమో. కానీ వాణ్ణి దేవుని కొరకు పెంచకపోతే నువ్వు వాణ్ణి అన్యాయం చేస్తున్నావు. అన్యాయం. వాడి చిత్తాన్ని వాడికి నేర్పించావు, వాడికి బట్టలు తొడగటం నేర్పించావు, తిండి తినటం నేర్పించావు, స్నానం చేసుకోవటం నేర్పించావు, బడికి వెళ్ళటం నేర్పించావు. మరి దేవుడి కోసం బతకటం నేర్పించావా? వాడికి సైకిల్ దొక్కటం నేర్పించావు, బండి నేర్పించావు. ఇదిగో బైబిల్ చదవటం ఏమైనా నేర్పించావా? దేవుని కొరకు తహతహలాడాలి అని ఏమైనా నేర్పించావా? ఏమండి, దేవుడిలో వాళ్ళని పెంచకపోతే నువ్వు ఎన్ని ఇచ్చినా ప్రయోజనమో లేదు. ఎందుకంటే ఇవన్నీ అవసరమైతే వాడు సంపాదించుకోగలడు. వాడు ఎదిగిన తర్వాత బాల్యము నుండి మరలా వాడిని పెంచగలవా మనం? మన వల్ల కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. మన వరంగల్లో ఒక సంఘటన జరిగింది. 9వ నెల సంథింగ్, 8-9వ నెల విపరీతంగా బీపీ పెరుగుతుంది. డెలివరీ కొరకు తీసుకొని వెళ్ళారు డెలివరీ కొరకు. ఏమంటే విపరీతంగా బీపీ పెరుగుతుంది. ఇలానే కంటిన్యూ అయితే పెద్ద ప్రాణం చనిపోతుంది, చిన్న ప్రాణం చనిపోతుంది. ఇదిగో అబార్షన్ చేయటం మంచిది అంటే సరే కానివ్వండి అన్నారు. ఆ అబార్షన్ చేసిన తర్వాత పసిగుడ్డు, ఇంకా ఆకారము కూడా సరిగా పూర్తి స్థాయిలో ఏర్పడని పసిగుడ్డు తీసుకొచ్చి తండ్రికి చూపించారు.
తండ్రి గుండెలు బాదుకుంటూ, ఇదిగో నాకివ్వండి, నాకు బిడ్డ కదా, నాకివ్వండి అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా అంటే, నేను తీసుకెళ్ళి సమాధి చేస్తాను, ఏడుస్తూ నా కూతురు అని ఏడుస్తున్నప్పుడు హాస్పిటల్ అంతా నిజంగా కన్నీరు పెట్టుకున్నారు. ఇదిగో తన రక్తం అనగానే ఎంత ప్రేమ చూశారో ఒక తండ్రికి. ఇదిగో ఆ పసిగుడ్డును చేతిలో పెట్టుకుని పెట్టె చేయించి ఆ పెట్టెలో పెట్టి తన గుండెలకు హత్తుకొని సమాధికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంత ప్రేమ. ఇంకా నాన్నని పిలవలేదు, నాన్నని పిలవక మునిపే తన కూతురు పట్ల అంత ప్రేమ ఉంటే, ప్రతిరోజు 100 సార్లు అమ్మా నాన్నని పిలిపించుకుంటున్న మనకు ఆ ప్రేమ ఏమైనా ఉందా? ఒక ఆకారం నీ కళ్ళ ముందు కనబడుతుంది, ఒక పసిగుడ్డు మీదనే అంత ప్రేమ ఉంటే, ఇదిగో నీ కళ్ళ ముందు సంవత్సరం ఎదుగుతున్నారు, నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉందా? ఉంటే వాళ్ళని గాలికి వదిలేస్తావా? వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటావా? డబ్బులు ఎవరికయ్యా ఈ డబ్బులు? ఒకనాడు ఈ డబ్బులతోనే బతికారా? దేవుడు అనుకుంటూ తరతరాలు బతికాయి. ఎందుకోనంటే మనకు డబ్బు పిచ్చి బాగా పట్టింది. డబ్బులుంటే చాలు అదే పిచ్చి మన పిల్లలకి ఎక్కిస్తున్నాం. డబ్బు అని. వాడు నీకు అందనంత దూరంలోనికి వెళుతున్నాడు. విదేశాలకు వెళ్ళి వస్తాడో తెలియదు, అక్కడే చస్తాడో కూడా తెలియదు. ఏంటి అసలు? ఓ పరలోకం ఉంది, ఓ రక్షణ ఉంది. ఒరే తిన్నా లేకపోయినా మనమందరం దేవుని కోసం బతకాలరా. ఇదిగో నువ్వు వాక్యం చదువుకోవాలి, దేవుళ్ళలో ఉండాలి, దేవాలయానికి వెళ్ళాలి, సేవకుల్ని గౌరవించాలి. ఇదిగో నీ కష్టంలో దేవునికి ఇవ్వాలరా. ఇదిగో నేను కూడా ఇస్తున్నాను, నువ్వే ఇవ్వరా అని వాళ్ళకు దేవునికి ఇవ్వటాన్ని నేర్పించటం లేదు. దేవుడి కొరకు కన్నీటి ప్రార్థనను చేయించటం నేర్పించటం లేదు. మన పిల్లలకు అన్యాయం అయిపోతున్నారంటే ఎవడో మన పిల్లల్ని అన్యాయం చేయట్లేదు, మనమే మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? అన్యాయం చేస్తున్నాం. వాడు యుక్త వయసుకు రాగానే మాట వెనకపోతే లబోదిబోమంటున్నాం. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకున్న ఏమీ లాభము లేదు, అయిపోయింది. పసిగుడ్డిగా నీ ఒడిలో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు పెంచటం మానేశావు. వాడు ఎదిగిన తర్వాత వాడు పాడవుతాడు. నీకు కంటి మీద కునుకు ఉండనివ్వడు. ప్రేమన వాళ్ళారా, ఆలోచించండి. దేవుడు కూడా మన ప్రార్థనలు విని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? త్రోవను సరాలం చేయడానికి. ఆల్రెడీ యేసుక్రీస్తు వచ్చాడు కదా, త్రోవను సరాలం చేయటం ఏంటి అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు 2వ రాకడ ఇప్పుడు ఉన్నది. ఆ రాకడకి ఏం చేయాలి? మనము త్రోవను సరాలం చేయాలి. మన పిల్లలకు అది నేర్పించాలి. ఆ త్రోవను ఎలా సరళం చేయాలి? ఈ రక్షణ సువార్తను తీసుకొని వెళ్ళాలి. అనేక హృదయాలు తెరవబడాలి. నేను పాపిని అని ప్రాయశ్చిత్తము కొరకు యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. అంటే నీ పిల్లలు ఒక సేవకుడుగా, ఒక యోధుడుగా, ఒక సాధనముగా యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు త్రోవను సరాలము చేయటానికి పెంచాలి. ఎక్కడో అరణ్యానికి పంపవలసిన అవసరత లేదు. సమాజంలోనే ఈరోజు బోధ కరువై అనేకులు అగ్నిగుండానికి తరలి వెళ్ళిపోతున్నారు. ఒక యాజకుడిగా ఆ వేదన జకర్యాకు మాత్రమే కాదు, నీకు నాకు కూడా ఉండాలి ప్రేమను వారలారా. ఎందుకంటే రక్షణ పొందిన మనల్నందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? రాజులైన యాజక సమూహం. యాజకుడైన జకర్యా తన కొడుకును ఎలా సరాలము చేయటానికి పెంచాడో, అలాగే యాజకులమైన మనం సమాజానికి దేవునికి మధ్యవర్తులుగా ఉండి ఈరోజు సమాజానికి కావలసింది ఏంటో తెలుసా? రక్షణ, విమోచన, పరలోకం. అందుకే మన పిల్లల్ని యేసుక్రీస్తు 2వ రాకడకు త్రోవను సరళం చేయాలి. ఆయన రావాలంటే ఇదిగో సర్వ సృష్టికి సువార్త
ప్రకటించబడాలి. అందుకు మన పిల్లల్ని ఎందుకు తయారు చేయకూడదు? మీరు ఆలోచించండి. చదువులని హాస్టల్లో పడేశారండి పిల్లల్ని. హాస్టల్లో ఆ ఫుడ్ పాయిజన్ అయిపోయి వాడికి ఇంచుమించు 9th 10th అనుకుంటాను, 9th 10thలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసింది వాడికి. ఆ వయసులో గ్యాస్ ప్రాబ్లం అంటే వాడి భవిష్యత్తు ఆలోచించండి మీరు. వాడి భవిష్యత్తు ఏం కావాలి? దేవుడి కొరకు ఏమైనా బలంగా పనిచేయగలడా? వద్దు. మన పిల్లల్ని ఆరోగ్యకరంగా ఆత్మీయంగా పెంచి దేవుడికి ఇవ్వవలసిన వారం ప్రేమను వరలారా. ముసలితనములోనే అంత యోధుని పెంచగలిగితే యవన కాలంలో ఉన్నాం కదా, మనం ఎందుకు మన పిల్లల్ని వదిలేస్తున్నట్టుందాం? ఏదో బట్టలు కొనియటం, బంగారాలు కొనియటం, ఇది ప్రేమ అనుకుంటున్నారేమో మీరు. దేవునిలో పెంచటం ముఖ్యం. ఏం కదండి, వాడి పేరు మీద స్థలం కొన్నాను, వాడి పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇది కాదు. వాడి పేరు జీవ గ్రంథములో నుండి కొట్టివేయబడకుండా వాడిని కాపాడాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవుడు జకరియా మీదనే కాదు మన మీద కూడా బాధ్యత పెట్టాడు ప్రేమన వారలారా. ఏమండి, పిల్లల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి ప్రేమన దేవుని పిల్లలారా. ఒకవేళ చేశారా, ఎన్నున్నా మీ పిల్లలు సరిగా లేకపోతే ఆనందం అనేది జీవితంలో ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమి లేకపోయినా నీ పిల్లలు ప్రయోజకులైతే చాలు, వాళ్ళని చూసి మిగిలిన జీవితకాలం హాయిగా బతికేయచ్చు ప్రేమన వాళ్ళారా. కాబట్టి జకరియా నీ ప్రార్థన వినబడింది. ఇదిగో తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు రెండవసారి రావాలంటే రక్షణ సువార్త వెళ్ళాలి. అమ్మా, నీ ప్రార్థన వినబడింది, నీ గర్భంలో ఉన్నవాన్ని నేను వాడుకుంటానంటే ఎంత సంతోషం ప్రేమన దేవుని పిల్లలారా. నీ గర్భఫలాన్ని నేను వాడుకుంటానంటే ఎంత సంతోషం. దయచేసి పిల్లల విషయంలో, వాళ్ళ యవన కాలపు విషయంలో, వారి పసి హృదయపు విషయంలో లోకానికి దూరంగా వాక్యానికి దగ్గరగా పెంచగలిగితే, వారు ప్రయోజకులైతే నిజంగా మన జీవితం సార్థకత అయినట్టు ప్రేమన వారలారా. జకరియా దంపతులు చూడండి, ముసలితనమును ఇచ్చినా కూడా ఎంత గొప్పవాన్ని పెంచారు. యోహాను గారు యేసుక్రీస్తు రాగానే ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకొని వెళ్ళిపోతున్న దేవుని నేను నీళ్ళలో ఇస్తున్నాను, నాదెంత, ఈయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మము ఇస్తాడు. ఎంత తగ్గింపు ముందుగానే చెప్పబడింది కనుక ప్రేమన వారిలారా. కాబట్టి దయచేసి మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు తన్నుకొని పోకమునిపై దేవుని పాదాల దగ్గరికి వారిని తీసుకొని రావటానికి ప్రయత్నం చేయండి ప్రేమన వారలారా. యేసుక్రీస్తు అంతటి వాడే. మరియమ్మ చిన్ననాటి నుంచి యేసుక్రీస్తుని పెంచింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇవన్నీ తెలిసిన ఎందుకు మన హృదయంలో బలంగా అనుకోలేకపోతున్నా, నా పిల్లల్ని నేను దేవుని కొరకు పెంచాలి అని ఆలోచించండి. పేర్లు పెట్టాము, ఇదిగో సంతోషపడుతున్నాం, ఇదిగో వారి చదువులు చూస్తున్నాం, సంతోషపడుతున్నాం. కానీ వారి రక్షణ ఏంటి? వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒక్కసారి రాత్రి దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు రెండవ రాకడకు ఈ రక్షణ సువార్తతో ఆయనకు త్రోవను సరళము చేయవలసిన బాధ్యత మన మీదున్నదని దయచేసి గ్రహించండి. రక్షణ కంటే ముఖ్యమైనది ఏది లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అది మనకున్నదా, మన పిల్లలకుందా? అయితే సమాజంలో ఉంటున్న వారి కొరకు, ఆ రక్షణ కొరకు పాటుపడగలిగే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ కాలంలో. కాబట్టి జకరియా వలె ఆత్మపూర్ణులుగా సకల ఆజ్ఞల విషయంలో నీతిమంతులుగా ఉంటూ దేవుని కొరకు ప్రయాసపడగలిగితే ఎంత మేలు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా మిగిలిన సంగతులు రేపటి దినం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ బలపరిచారు. విలువైన నీ మాటలతో నాయన మా కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేశారు.
నిర్లక్ష్యంగా ఉండకుండా లక్ష్యము కొరకు మా పిల్లల్ని పెంచగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ మొదటి దినమునైన వాతావరణాన్ని అనుకూలింపచేశారు. నీ పిల్లల హృదయంలోనైనా నీ వాక్కులు పెట్టారు, వాటిని ఫలింపచేయండి. రేపటి దినము కూడా ఉన్నతమైన నీ మాటలతోనైనా మమ్మల్ని అందరినీ బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ స్థానిక సంఘమును, సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని, విశ్వాసులను, కుటుంబాల్ని, సంఘ పెద్దలను నాయన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. రేపటి దినము విలువైన సంగతులతోనైనా మా హృదయాలను తాకమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రైట్. చక్కగా ఇప్పటి వరకు మీరు అందరూ కూడా ఓపిక కలిగి భక్తి శ్రద్ధలతో అయ్యగారు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని చక్కగా విని ఉన్నారు. వారు చెప్పినటువంటి వాక్యాన్ని మీరు హృదయంలో భద్రపరచుకొని ఉన్నారని నేను అనుకుంటున్నాను. రైట్. వారు చక్కగా ఎంతో ప్రయాసపడి భారాన్ని మోయిచున్నారు. వారు వరంగల్ గడ్డ నుంచి వచ్చారు. వారు వరంగల్ అంటే వరంగల్ చారిత్రక నామము ఓరుగల్లు. వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే అది ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత ప్రతాపరుద్రుడు, ఇలాంటి రాణి రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళు ఆ ఓరుగల్ను పరిపాలించినటువంటి గడ్డ నుంచి అయ్యగారు మన గడ్డకు వచ్చారు. వారి గడ్డకు మన గడ్డకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పౌరుషానికి, విప్లవానికి తిరుగుబాటు మారుపేరు ఆ ప్రదేశం. అదే మన ప్రదేశంలో చక్కటి ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని వారు చక్కగా రక్షణ గురించి, సాల్వేషన్ గురించి వారు చక్కగా ఆత్మీయమైనటువంటి యొక్క లోకాసువార్తలో చక్కటి మర్మమాత్మకమైనటువంటి యొక్క మర్మాలను వారు వెలికి తీసి మనకి తెలియజేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క స్థానిక ట్రినిటీ లూథరన్ చర్చ్ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్. చక్కగా ఇక ఆహ్లాదకరమైనటువంటి యొక్క వాతావరణంలో చక్కగా దూర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్థానికంగా, మరి ముఖ్యంగా స్థానికంగా ఆ యొక్క ట్రినిటీ లూథరన్ చర్చ్ యొక్క ఉమెన్స్ యూత్ ఉమెన్సా స్క్వైర్, ఉమెన్స్ స్క్వైర్ చక్కగా వారి అనేకమైనటువంటి యొక్క అనేకమైనటువంటి చక్కటి పాటలతో దేవుని యొక్క నామాన్ని బాబు ప్రమోషన్ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. మీతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి చక్కటి భోజన వసతులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ యొక్క కన్వీనర్గా ఉన్నటువంటి వారు ఆ యొక్క చక్కటి ప్రత్యేకమైనటువంటి యొక్క విందును వారు ఏర్పాటు చేశారు. వారు ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని మీరు చక్కగా స్వీకరించి చక్కగా ఆనందం, సంతోషంతో మీ గృహాలకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క ముగింపులో మన యొక్క అబ్రహాం గారు, బలుసుమూడులో పనిచేస్తున్నటువంటి రెవరెండ్ అబ్రహాం గారు దయచేసి వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా లేచి
నిలవబడవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ప్రార్థన చేస్తున్నామండి. విని నా వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ మొదటి రాత్రి మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మీ దాసుని నిలబెట్టి ఇంతవరకు నాతో మాట్లాడి ప్రభువా నన్ను బలపరిచినందుకు మీ స్తోత్రం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహనాస్తుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కానుభూతుడా, మా పరిశుద్ధ రక్షకుడా, మహిమల తండ్రి, మీకు వందనాలు. మీ యొక్క మహాప్రేమలో ఈ రీతిగా ఈ రక్షణ సువార్త మహాసభలు ఏర్పాటు చేసిన ఆలోచన, తలంపు ప్రభా, నీ బిడ్డలు ఏరిచేళ్ళ అబ్రహాం కుటుంబానికి, ఆలమూరి ప్రభా గారి కుటుంబానికి మీరు అనుగ్రహించి ప్రభా వారి పట్ల చేసిన మేలు బట్టి, ఉపకారం బట్టి కూడా సంఘముతో ఈ పరిచర్య పంచుకోవడానికి ప్రభా మీ అనాది సంకల్పంలో ఈ 2 దినాలు ఈ రీతిగా ఏర్పాటు చేసి ప్రభా సువార్త ప్రకటింప చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధనితను బట్టి మీకు వందనాలు. ప్రభా వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి, ఆయువారికి దయచేయండి. ప్రభా నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులు నా వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలుగా ప్రకాశిస్తారని వాక్యాన్ని చలించారు. ప్రభా అటువంటి గొప్ప ధనిత ఆత్మ భారమును కలిగి ప్రభు బిడ్డ చేస్తున్నట్టు కార్యం బట్టి మీకు వందనాలు. మా ప్రియతండ్రి, ఈ కూడిక నిమిత్తమై ప్రభా సంఘము అనేక మంది ప్రభా ప్రార్థన చేయగా మీరు కృప చూపించారు. ఉదయకాల సమయంలో ప్రభా భయంకరమైనటువంటి వాతావరణం, అయినను మీరు ప్రార్థన ఆలకించారు. జకర్యా నీ ప్రార్థన వినబడింది అన్నట్లుగా ప్రభా సంఘము అనేక మంది దైవజనులు చేసిన ప్రార్థన మీరు ఆలకించి చక్కని వాతావరణం అనుగ్రహించి రాత్రి ఏ ఆటంకము లేకుండా ప్రభువా ఈ సభను క్రమంగా, మర్యాదగా, మీ మహిమార్థంగా, జయకరంగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా ప్యారిస్ పాస్టర్ గారు ప్రభువా నాయన మిస్టర్ సతీష్ కుమార్ గారు బట్టి, అభిషేక్ గారు బట్టి మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా వారి యొక్క ఆధ్వర్యంలో ప్రభా మా తండ్రి సభలో ప్రారంభించడానికి సహాయం చేశారు, అధ్యక్షత వహించి దేవాసిఆర్ గారు ప్రభా కనుగరుగా ప్రార్థించగా ప్రభా కోయిరు వారు చక్కని పాటలు, అనేక మంది కీర్తనల ద్వారా మీ నామను స్తుతించి భాగ్యం దయచేసారు. ప్రభా ఈ రాత్రి మీ దాసుని నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. దేవా మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, వారి పరిచయలు తోడైనమని దేవా మేము ప్రార్థిస్తున్నాం. దేవా స్థానిక సంఘం బట్టి మీకు వందనాలు, గ్రామ బిడ్డలు బట్టి మీకు వందనాలు, అనేక ప్రాంతాల నుంచి మా ప్రభువా ఈ సభలకు వచ్చిన వారందరూ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ సభల నిమిత్తము ప్రభా ప్రార్థన చేస్తున్న బిడ్డలు బట్టి దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు ప్రభా బిడ్డలు ఎంతగానో పరిచర్య చేస్తారు. ప్రభా వారందరూ బట్టి కూడా దేవా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయమని అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. కరుణించండి, కటాక్షించండి, కృప చూపించండి. విత్తబడిన వాక్యం దేవా ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభా 30 60 100 ఫలించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా కార్యములు జరిగించండి. ప్రభా మీకు వందనాలు. రేపు రాత్రి ప్రభా మా మధ్య మరొక కూడిక జరగబోతుండగా చక్కని వాతావరణం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఏ రీతిగా మీరు కృప చూపించారో ప్రభా రేపు కూడా అటువంటి గొప్ప కృప చూపించి మేమందరము సంతోషముతో, ఆనందముతో, హృదయపరంగా మీ నామమును స్తుతించి భాగ్యం దయచేయండి. రేపు రాత్రి జరగబోయే కూడుకుకు అనేకులను ప్రభా మీరు తోడుకోమని రామని మేము ప్రార్థిస్తుందండి. సహాయం చేయండి, కరుణించండి, కటాక్షించండి. మా ప్రభువా మీ సన్నిధి కాపులు దయచేయండి. అయ్యా మేము దుర్దినాల్లో, అపాయకర దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం ప్రభువా. ఇదే మిక్కిలి అనుకున్న సమయము, ఇదే రక్షణ దినం అన్న వాక్యం సెలవిచ్చారు మా ప్రభువా. అజ్ఞాన కాలం అయితే దేవుడు చూడనట్టుడు కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలని సెలవిచ్చారు ప్రభువా. మా సంఘమును, మా గ్రామమును ప్రేమించి ప్రభువా ఎన్నో తరుణాలు, ఎన్నో సమయాలు మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభువా. అందుని బట్టి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామను మహిమపరుస్తున్నాం ప్రభువా. మహిమగల తండ్రి, మీ కృపావర్షాన్ని, మీ ఆశీర్వాదము, మీ దీవెన మా సంఘంపై, మా గ్రామంపై, కుటుంబాలపై దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం.
ఈ సభలు ఏర్పాటు చేస్తున్న బిడ్డ కుటుంబాన్ని బహుగా మీరు ఆశీర్వదించండి, వారి బిడ్డ మీరు దీవించండి, ఉన్నతమైన కృప, గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆశీర్వాదము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా యొక్క స్థానిక ప్రభువా మరి సిఆర్ గారు బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా నాయన పాస్టర్ గారిని బట్టి ప్రభు దైవజుని బట్టి ప్రార్థిస్తున్నాము. నాయన ట్రెజరర్ గారు బట్టి, సెక్రటరీ గారు బట్టి, పిసిసి వారు బట్టి, సంఘ పెద్దలు బట్టి ప్రభు మేము ప్రార్థిస్తున్నాం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పైన దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి మీ ఆత్మను నడిపించి మేము చేసిన మహిమ పొందమని రేపు రాత్రికి మరల మేము సిద్ధపడి సకాలానికి సభ రావడం సహాయం చేయండి. తిరిగి వెళుతుండగా మీ పరిశుద్ధాత్మ కాపుదల భక్తుడు అనుగ్రహించండి. గృహాల్లో ప్రవేశించి ప్రార్థించి మీ కృప, మీ దీవులు, మీ ఆశీర్వాదాలు మెండుగా పొందడం సహాయం చేసి మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేసి వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనల కత్తి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక కాపుదల సహవాసము కూడి వచ్చిన బిడ్డలకు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములు వారందరికీ కూడా తోడుగా, నీడగా, నిండిగా, మిండిగా, నిండారులుగా ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షముల్ కృమరించుము దేవా, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ, దైవ సేవకులకు, అభిషక్తులకు అందరికీ వందనాలండి. రేపు ఉదయం 11 గంటలకు మెట్టపాటి మోషే గారి గృహం వద్ద ఉపవాస ప్రార్థన కూడిక ఉంది. సంఘం అంతా కూడా ఉపవాస ప్రార్థన కూడికకు హాజరు కావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపటి కాలంలో మీటింగ్స్కి వచ్చిన వారికి, సంఘం అంతటికీ కూడా రేపటి కాలంలో మీటింగ్స్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలు ప్రేమ విందు ఏర్పాటు చేసినాయి. రేపు రాత్రికి గమనించి అందరూ కూడా రేపు రాత్రికి ప్రేమ విందులో కూడా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. రేపు రాత్రి కూడా 6:30-7 గంటల మధ్యలోనే మీటింగ్స్ ప్రారంభమవుతాయి. కాబట్టి రేపు రాత్రి కూడా సునీల్ కుమార్ గారు మన మధ్యలో ఉంటారు. సంఘం అంతా కూడా గమనించి సకాలానికి హాజరు కావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం.